72 సార్లు చెప్తుంటే మనస్సు లాభం 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 144 గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గుండె కొట్టుకోండి అని చెప్పి చేస్తాను చెప్పి. కానీ ఈ మనసు ఏం చేస్తుంది? ఆ లబ్బును వదిలేసి డబ్ 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 ఇది యథార్థం. కానీ ఏ లాభం వస్తే నువ్వు సుఖంగా ఉంటావు, ఏ లాభం వస్తే నువ్వు హాయిగా ఉంటావు, ఏ లాభం వస్తే నీకు మళ్ళీ ఇంకొక లాభంతో లాభం వచ్చింది అంతటితో తాగుతున్నావా? ఇంకా లాభం కావాలి, ఇంకా లాభం కావాలి, ఇంకా లాభం, ఇంకా ఏ లాభం అయితే వస్తే నువ్వు ఇంకో లాభం అవసరం లేదో ఆ లాభం కోసం మనం పాటుపడాలి. ఏ లాభం వస్తే అర్థమవుతుంది అన్నమాట. ఏ లాభం వస్తే మనం సుఖపడతామో, ఏ లాభం వస్తే మనం హాయిగా ఉంటామో, ఏ లాభం వస్తే ఇంకొక లాభంతో అవసరం లేదో ఆ లాభం కోసం అదే ఆ లాభం ఏంటిది? దైవానుగ్రహం. ఆ లాభం ఏంటిది? మరి దైవానుగ్రహం కలిగితే ఇంకా అంతకంటే మించింది ఏముందా? మనకి తల్లిదండ్రుల అనుగ్రహం ఉంది, భర్త అనుగ్రహం భార్యకి ఉంది, భార్య అనుగ్రహం భర్తకు ఉంది, లేదా సమాజం అనుగ్రహం ఉంది. ఏ అనుగ్రహం ఉందా? లేదా రాజుగారి అనుగ్రహం ఉంది, లేదా ఎమ్మెల్యే అనుగ్రహం ఉంది. ఏ అనుగ్రహం ఉందా దైవానుగ్రహం కింద తీసుకొచ్చాక? అవునా కదా? మన పిల్లగాడికి అంటే మన పిల్లగాడి మీద మనకు అనుగ్రహం ఉంది, ప్రేమ ఉంది, శ్రద్ధ ఉంది. మనం కొన్ని చేయగలం, అన్ని చేయగలం, కొన్ని మాత్రమే మనం చేయగలం. కానీ పరమాత్మ నావాడు అనుకుంటే ఆయన చేతకాని అంటూ ఏమన్నా ఉన్నదంటే ఆయన నావాడు అనుకుంటే ఎవరో పరమాత్మ నావాడు అనుకుంటే ఆయనకి శాతగానిది అంటూ ఏమన్నా ఉన్నదా? లేదు కదా. ఆయన నావాడు అనుకునే విధానంలో మనం జీవించాలి. అందుకే చెప్పింది శాస్త్రం. వ్యామారెడ్డి గారు అన్నారు, చదివి 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 సావంగనేటికి సావులేని చదువు చదవలే, చదివి 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 కోట్ల జనులు తెచ్చాడు కదా కృష్ణరాజరాముడు. ఆ పిల్లగాడ ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, అమెరికా పోవాలి. అది తప్పుగా తప్పు కాదు, చదివించు. కానీ దాంతో పాటు ఇది కూడా చదివించు, దాంతో పాటు ఇది కూడా చదివించు. ఏ చదువు చదివితే మళ్ళీ సాగు లేకుండా ఉంటుందో, ఏ జ్ఞానం వస్తే, ఏ తెలివితేటలు వస్తే నువ్వు గౌరవంగా బతుకుతావో, ఏ తెలివితేటలు వస్తే నువ్వు అందరికంటే హైట్గా ఉంటావో ఆ చదువు. ఆ చదువు వల్ల ఏది జరిగినా, ఏది జరగదో, ఏం జరుగుతుంది, నీకు జరిగితే నేనే జరుగుతుంది. ఆ విధంగా మనం కనుక నడుచుకోగలిగితే మనకి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది, కానీ చెడు జరగాలి అనేది. అంటే ఒకవేళ ఏదైనా జరిగితే కృతజన్మలో మనం చేసినటువంటి దుష్కర్మ బలంగా ఉంటే ఆ బలంగా ఉండదు, ఏది పెద్ద అపకారం జరగాల్సింది పోనిచ్చి కొద్దిగా ఏదో తీసుకుంటాం, అంతేగాని పెద్దగా అపకారం ఏం జరగదు. ఎందుకంటే ప్రయత్నాద్యత మానస్థ యోగి సంశుద్ధ కీర్తిశక అనేక జన్మ సంసిద్ధ రాగా, అనేక జన్మల నుంచి రాగా 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 నువ్వు చేసినటువంటి దుష్కర్మలు ఏమైపోయినాయి? బూడిదగా మాడిపోయి. సంశుద్ధ కీర్తిశక సంశుద్ధం ఎప్పుడైతే అయినా కర్మలు తీరిపోయినాయో అప్పుడు నువ్వు ముక్తి పొందుతావు అన్నాడు. కాదు 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 ఈ జన్మలోనే అన్నాడు. కాదు 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 ఈ క్షణాన్ని అన్నాడు. ఈ జన్మలోనే ఆయన ముందన్నాడు. కాదు 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 ఈ క్షణాన్ని అన్నాడు. అది ఎట్లా? మనలో కనుక పరివర్తన కలిగితే, మన ఇంట్లో ఉన్నామంటే మన ఇంటికి నిప్పు అంటుకుంది, ఏం చేస్తాం? ఏ ఇంట్లో బట్టలు డబ్బులు సర్దుకుంటామా? ఒక సర్దుకుంటాం టైం ఉంటే, 5 సర్దుకునే లోపల మనం కూడా కాలిపోతాం అంటే అయ్యని వదిలేసి బయటకు వస్తామని కదా. అటువంటి తెంపు కనుక మనకు వస్తే ఈ క్షణాన్ని ముక్తి అవుతాను. వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా. ఎవరంటాయో 7 రోజుల్లో చచ్చిపోతామని పత్రిక మహారాజుకి భృంగి శాపం పెడితే 7 రోజుల్లో ముక్తి పొందడా? పొందిందా లేదా? నన్ను రక్షించేటటువంటి మహాత్ముడు ఎవరు?